డాక్టర్ వెంగళరావు ప్రయాణం అనేది ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. డాక్టర్ వెంగళరావు గారు ఒక వైద్యుడిగే కాకుండా ఒక అధ్యాపకుడుగా, ఒక గురువుగా ఎంతోమంది వేలాది మందికి వైద్య రంగంలో, ఎస్పెషల్లీ ఆఫ్థల్మాలజీలో జీవం పోసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. బొబ్బులికి ఏదైతే అవసరం ఉంటుందో కేంద్రం నుంచి మొదటి రైల్వేలో ఏదైతే కావాలనుకుంటూ బొబ్బులి ప్రజలు అడిగిన మేరకు దేవినాయని గారు ఇచ్చిన సలహా మేరకు తప్పకుండా ఇక్కడ కావాల్సిన ఆరోగ్యం కానీ ఈ స్టేషన్ మాడిఫికేషన్ కానీ కొన్ని స్టాపింగ్స్ కావాలని వందే భారత్ ఇవన్నీ స్టాపింగ్ కావాలని ఇవన్నీ కూడా తప్పకుండా. ఇదే కాకుండా ఏది ప్రభుత్వ స్కీమ్ వచ్చినా కూడా బొబ్బులికి అనకాపల్లి తర్వాత బొబ్బులి చేసేదానికి చేస్తాను. వారి పేరు నిలబెట్టడానికి కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తాను. బొబ్బులి రాజావారి కుటుంబంతో సంబంధాలు ఉన్నాం, బంధుత్వాలు ఉన్నాం. ఇక్కడ రాలేదు. ఈరోజు హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్స్ చూసుకొని కోర్టులోనే రాత్రి ఉండి ఈ మ్యూజియం కోట అంతా కూడా చూసి ఇంకా ఇక్కడ ప్రజలు వారి కుటుంబం పైన ఎంత గౌరవంగా ఉన్నారు, వారు చేసిన సేవలకి, వారి తరతరాల నుంచి చేసిన సేవలకి ఈరోజు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకొని మన బ్రహ్మాండమైన విద్యార్థిలో దేవినాయని గెలిపించడం. అప్పటి నుంచి కూడా రావాలనుకున్నాం, కానీ చాలా సంవత్సరాల నుంచి కోట చూడాలనుకున్నాం. ఫస్ట్ ఈరోజు కోటలోనే నిద్ర చేసి ఇక్కడే వారు ఇచ్చిన ఆతిథ్యం తీసుకొని చాలా సంతోషంగా. ఈరోజు యాక్చువల్గా పార్లమెంట్ లాస్ట్ రోజు. సరే, ఈ అవకాశం కోటకు వచ్చేదానికి, బొబ్బిలికి వచ్చేదానికి ఈ హాస్పిటల్ ఉంది, అది ఏమైనా కానీ ఎట్లా పార్లమెంట్ జరగట్లేదు కదా అని ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఇక్కడ రావడం, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా వారి కుటుంబం చేసిన సేవలు, వారు చేసే సేవలు, వారి ముందు నుంచి కూడా వారి తండ్రి గారు కానీ తాతగారు కానీ ఇవన్నీ చూస్తే సమయం సరిపోవట్లేదు. మళ్ళీ తప్పకుండా వచ్చి ఇక్కడ ఇవన్నీ చూసి అలాగే ఇక్కడ చూసిన తర్వాత కూడా ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు రూపాయలు సిఎస్ఆర్ నుంచి కానీ, నానిధి నుంచి కానీ, నిధుల నుంచి ఇక్కడ డెవలప్మెంట్ ఎమ్మెల్యే గారు ఏమనుకుంటే అది చేయాలి. ఇదే కాకుండా ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపించింది, బొబ్బిలిలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో అందరికీ సంబంధాలు ఉన్నాయి కదా,